హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఈరోజు నేను ఫ్రిజీ హెయిర్ అండ్ కర్లీ హెయిర్, చాలా కర్లీ హెయిర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. జనరల్గా కర్లీ హెయిర్ లేడీస్లో జెంట్స్లో కూడా ఉంటుంది. థిక్నెస్ అనేది జెంట్స్లో వేరుగా లేడీస్లో వేరుగా ఉంటుందండి. మెన్స్లో త్వరగా గ్రో అవుతుంది, లేడీస్లో కొంచెం స్లోగా పెరుగుతుంది. కర్లీ హెయిర్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే చిక్కులు పడిపోతూ ఉంటుంది, రఫ్గా కనిపిస్తుంది, చాలా గుబురుగా ఉంటుంది. చిక్కులు పడి కర్లీ హెయిర్ చిక్కులు పడి ఉండడమే కాకుండా ఒక్కొక్కసారి ఎండ్స్ అనేది ముడిపడి కూడా ఉంటుంది, అంటే అంత కర్లీగా ఉంటుంది. కర్లీ హెయిర్లో కూడా లైట్ కర్ల్ ఉంటుంది, సెమీ కర్ల్ ఉంటుంది, కంప్లీట్ కూడా కర్లీ హెయిర్ అనేది ఉంటుందండి. కర్లీ హెయిర్కి మనము కొంచెం మాయిశ్చర్ని అందించాలన్నమాట. హెయిర్కి ఏం చేయాలి అంటే ఆలివ్ ఆయిల్ కానీ, క్యాస్టర్ ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ, హెయిర్ వాష్కి ఎప్పుడైతే వెళ్తామో దానికి ముందు 1 డే కానీ లేదా 1 అవర్ బిఫోర్ కానీ హెయిర్ అంతా ఆయిల్ పట్టించి మసాజ్ లాగా చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసినట్లయితే హెయిర్ అనేది డ్రైగా లేకుండా కొంచెం మాయిస్ట్ అనేది అందుతుంది. హెయిర్లో కూడా మళ్ళీ ఆయిలీ హెయిర్ ఉన్న వాళ్ళకి డాండ్రఫ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళు హెయిర్ వాష్ చేసిన తర్వాత డైరెక్ట్గా చిక్కులు తీయడానికి యూజ్ చేయకుండా ఫస్ట్ ఇలా ఫింగర్స్తోనే నీట్గా ఇట్లా చిక్కులు అనేది తీసిన తర్వాత వైడ్ టూత్ కోమ్తో రిమూవ్ చేసుకోవాలన్నమాట. ట్యాంగిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ కోమ్తో చేయకుండా, ఎందుకంటే చాలా గుబురుగా ఉంటుంది కాబట్టి. హెయిర్ ఉన్న వాళ్ళు మెన్స్ అయితే క్యాప్ పెట్టుకోవాలి, ఉమెన్స్ అయితే కానీ స్కార్ఫ్ అనేది యూజ్ చేయాలి. అంటే సన్ నుంచి హెయిర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. దాంతోపాటు కెరటిన్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉండాలి. ఈ ట్రీట్మెంట్లో ఏముంటుంది అంటే హెయిర్ రఫ్నెస్ పోతుంది, సిల్కీగా, షైనీగా, స్మూత్గా కనిపించడానికి కెరటిన్ ట్రీట్మెంట్ అనేది మనము చేయించుకోవాలి. ఇది పార్లర్స్కి వెళ్ళి చేయించుకోవచ్చు, లేదా ఇంట్లో కూడా ఈ కెరటిన్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అండి. ఏ ఏ వస్తువులు ఉపయోగించవచ్చు ఈ కెరటిన్ ట్రీట్మెంట్కి అనేది చెప్తున్నాను. ఆయిల్ ఉంటాయి కదండి, వాటిని వాటర్ బాగా కాసేసి బెండకాయలు వేసేసేయండి. ఒక చాప్ చేసి ఒక 2-3 మినిట్స్ తర్వాత కొంచెం ఇలా అంటే గమ్మీగా అవుతుందండి, దాన్ని మిక్సీలో వేసేసేయండి. ఇలా జ్యూస్ లాగా కొంచెం థిక్నెస్ జ్యూస్ లాగా వస్తుంది. అది రూట్స్లో హెయిర్ అంతా కూడా అప్లై చేసేసి ఒక 5 మినిట్స్ ఇలా మసాజ్ చేసేసుకొని హెయిర్ అంతా అప్లై చేశాక టైప్ చేసేసి పైకి పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ అలాగే ఉండేసి డైరెక్ట్ షాంపూతో గోరువెచ్చని నీళ్ళతో హెయిర్ వాష్ అనేది చేయాలండి. ఇలా వారంలో 1 or 2 టైమ్స్ చేయడం వలన హెయిర్ అనేది ఎక్కువగా రఫ్నెస్ లేకుండా, ఎక్కువగా స్ప్లిట్స్ రాకుండా హెల్ప్. గంజిలో ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ మిక్స్ చేసేసి స్మూత్ పేస్ట్ లాగా చేసి అది కూడా కెరటిన్ లాగా, అంటే హెయిర్ స్మూత్గా అవడానికి యూస్ చేయొచ్చండి. అలోవెరా రైస్ పౌడర్ యూస్ చేయొచ్చు, అలాగే కర్డ్ అండ్ మేథీ పౌడర్ యూస్ చేయవచ్చు. కోకోనట్ మిల్క్ ఒక పావు కప్ తీసుకొని అందులో హనీ 1 స్పూన్ వేసుకొని మిక్స్ చేసేసి అది కూడా రూట్స్లోను హెయిర్కి కూడా అప్లై చేసి 10 మినిట్స్ అలాగే 5 మినిట్స్ మసాజ్ చేయండి. 5 మినిట్స్ మసాజ్ చేసి 20 మినిట్స్ అలాగే ఉంచేసి డైరెక్ట్ షాంపూతో హెయిర్ వాష్ అనేది చేయొచ్చండి. ఎగ్ వైట్స్ అనేది హెయిర్కి సిల్కీగా అవ్వడానికే కాదు, ఒక 4-5 ఎగ్ వైట్స్ యోక్స్ తీసుకొని అప్లై చేసేసేయండి. హ్యాండ్స్తోనే అప్లై చేసేసి ఒక 5-10 మినిట్స్ మసాజ్ చేయండి. 20 మినిట్స్ అలాగే ఉంచండి. ఈ ఎగ్ వైట్స్ హెయిర్కి కావాల్సిన ఫుడ్ అందడమే కాకుండా హెయిర్ అనేది హెల్దీగా కూడా అవుతుంది. ఒకసారి వెనిగర్ని కూడా యూజ్ చేయాలండి. వెనిగర్తో హెయిర్ అనేది సిల్కీగా, షైనీగా, స్మూత్గా, సాఫ్ట్గా అవుతుంది. బనానాస్, బాగా పండిపోయిన బనానాస్ ఉంటాయి కదండి, ఇంకా పడేద్దాము అనుకుంటాం కదా, ఒక 4
తీసేసుకొని మిక్సీ వేసేసి ఆ పేస్ట్ని చక్కగా ఇలా రూట్స్లో అప్లై చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మసాజ్ చేసుకోవాలి. 20 మినిట్స్ అలాగ ఉంచి డైరెక్ట్ షాంపూ అనేది చేసేసేయాలండి. కర్లీ హెయిర్ అనేది హెరిడిటీ వల్ల కూడా మిగతా ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చే అవకాశము ఎక్కువగానే ఉందండి. జనరల్గా అందరిలో అంటే పీపుల్ 100%లో ఒక 20-30% పీపుల్కి ఈ కర్లీ హెయిర్ అనేది ఉంటుంది. హెయిర్కి ఎలాంటి ప్యాక్స్ పెట్టినా 5 మినిట్స్ మసాజ్ చేయండి, 10 మినిట్స్ 20 మినిట్స్ అలాగే ఉంచుకోండి. ఆ తర్వాత డైరెక్ట్ షాంపూ చేయాలి, గోరువెచ్చని నీళ్ళతో చేయాలండి. అలాగే హెయిర్ సీరమ్స్ అనేది కూడా యూజ్ చేస్తూ ఉండాలన్నమాట, సిల్కీగా షైనీగా కనిపించడానికి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఫాలో అయినట్లయితే కొంతవరకు కర్లీ హెయిర్ అనేది సిల్కీగా కనిపించే ఛాన్సెస్ ఉంటాయండి. ఇవి ఎప్పుడైతే చేస్తారో ఆ టైంలో మాత్రమే కనిపిస్తాయి, లేదా ఇంకొక 1 వీక్ అలాగే కనిపిస్తాయి. కానీ బై బర్త్ వచ్చిన కర్లీ హెయిర్ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం ద్వారా ఎప్పటికీ సిల్కీగా మాత్రం అవ్వదండి. ఇదండి కర్లీ హెయిర్ గురించి నా ఇన్ఫర్మేషన్. కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ నేమ్ వచ్చి వేజెండ్ల బ్యూటీషియన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి.